లోకేష్ కనకరాజన్ డైరెక్టర్తోనే కాదు యాక్టర్గా కూడా పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడని డీసీ మూవీతో ప్రూవ్ చేశాడు. మూవీ విషయానికి వస్తే టోటల్ గ్యాంగ్స్టర్ మూవీ. ఆఫ్టర్ విక్రమ్, ఖైదీ అలాంటి మూవీస్ తర్వాత ఏదైనా మూవీ నేను థియేటర్లో బీభత్సంగా ఒక గ్యాంగ్స్టర్ మూవీ నాన్ స్టాప్గా ఎంజాయ్ చేశా అంటే అది ఈ మూవీయే, డీసీ. ఎస్పెషల్లీ లోకేష్ కనకరాజన్ ఈ రోల్ నేను తప్ప ఇంకెవ్వడు చెయ్యలేడు అనే విధంగా యాక్ట్ చేసిండు ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి ఇంకా బాగా ప్లస్ ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండ్ క్లైమాక్స్ సీన్ వరకు కొడుతూనే ఉంటాడు. హీరో హీరోయిన్ మాట్లాడుకున్న మ్యూజిక్ వస్తుంది, హీరో సిగరెట్ కాల్చిన మ్యూజిక్ వస్తుంది, హీరోయిన్ అలా స్లోమోలో నడుచుకుంటూ వచ్చిన మ్యూజిక్ వస్తుంది. అంటే టోటల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది. చాలా రోజుల తర్వాత కన్నురెప్ప వాల్చకుండా, తలకాయ తిప్పకుండా ఓన్లీ స్క్రీన్నే చూసేలా చేసిండు. నాకైతే టోటల్ మూవీ లోకేష్ కనకరాజనే డైరెక్ట్ చేశాడు అనిపించేలా చేశాడు ఫ్రేమ్స్. దానికి తోడు మ్యూజిక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ కూడా సినిమా నార్మల్గా ఉంది, కొంచెం ల్యాగ్ అయింది, కొంచెం డిసప్పాయింట్ అయినది ఫీల్ రాకుండా నాన్ స్టాప్ యాక్షన్ బ్యాంగర్ తీశాడు లోకేష్ కనకరాజన్. అండ్ స్టోరీ కూడా నార్మల్గా అనిపించినా కూడా మీకు ఎక్కడ కూడా చిన్న డిప్ మూమెంట్ రాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం లోకేష్ నడిపిస్తే సెకండ్ హాఫ్ మొత్తం వామిక నడిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో లోకేష్ కనకరాజన్ జైల్లో ఉన్నప్పుడు హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది వామికది. అక్కడ మాత్రం థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది విత్ మ్యూజిక్. చాలా రోజుల తర్వాత ఒక టోటల్ కంప్లీట్ యాక్షన్ బ్యాంగర్ మూవీ చూసి అనిపించింది. బయటికి వచ్చిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ విత్ టికెట్ వర్త్ అనిపించింది మూవీ. నాకైతే ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ లోకేష్ కనకరాజన్ని పిక్ చేసుకోవడానికి వామిక వెళ్తుంది జైలుకి. ఆ రెండు సీన్స్ మాత్రం ఇంకా మైండ్లోనే ఉన్నాయి. సో అంతే ఫ్రెండ్స్, నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.